వారి జ్ఞాన బోధనల ద్వారా, వారి శక్తిపాతం ద్వారా మనకు అమృతం లభిస్తుంది. అప్పుడు వారు ఏమి ఇచ్చినా కూడా, ఒక విభూతి ఇచ్చినా, ఒక పువ్వు ఇచ్చినా వాళ్ళ చేతితోటి, ఇంత ప్రసాదం ఇచ్చినా కూడా మనకు అమృతం అవుతుంది. అది మనం సేవించాలి. భగవంతుడా, నాకు జ్వరం వచ్చింది, ఈ తులసాగే నేను వినిపిస్తున్నా, నేను మొక్కి నువ్వు మనసులో అనుకుని సంకల్పం చేసి ఆ తులసాకునే వాళ్ళకి ఆ జ్వరం తగ్గుతుంది అంటున్నారు బాబా. మట్టి కూడా మీరు నామస్మరణ చే అది ఔషధం అవుతుంది. పులాగి ఒక్కరు కాదు, కొన్ని వేల జనులను పులాగి బాబా గారు తయారు చేశారని కార్యక్రమంలో ఒకదని చెప్పారు. ఒకసారి ప్రోగ్రాం జరుగుతుంది ఏదో ఊర్లో, స్వబాధ ఏదో ఊర్లో. అయితే అక్కడ ఒక భక్తుడు ఏమని అన్నాడంటే బాబా గారు మీ ఒక్కరి ద్వారా కొన్ని వేల లక్షల మంది పులాగిలో మీ ద్వారా తయారవుతున్నారు. ఇది సత్యం, అక్షర సత్యం. ఇది ఈ శక్తి ఒక్కొక్క విష్ణు చక్రం వలె పనిచేస్తుంది. ఒక్కొక్కరికి శక్తిపాతం అయింది కదా ఇప్పుడు బాబా గారి ద్వారా. అది ఎలా పనిచేస్తుంది? విష్ణు చక్రం ఎలా ఉంటుందో ఆ విష్ణు చక్రం వలె పనిచేస్తుంది అంటున్నారు బాబా గారు. అసత్యాన్ని ఖండిస్తుంది ఆ విష్ణు చక్రము, దుష్ట సంహారాన్ని గావిస్తుంది. సత్యమైన విష్ణు యుగం తయారవుతుంది. అప్పుడు ఏ యుగం వస్తుంది? విష్ణు యుగం, సత్యయుగం మొదలవుతుంది అంటున్నారు బాబా గారు. అలాగే గీతలో కృష్ణుడు కూడా అర్జునుడు ఒక్కడిని తయారు చేశాడు. భగవద్గీతలో కూడా అర్జునుడు కృష్ణుడికి ఒక్కరికే ఉపదేశం చేశారు. కానీ ఈనాడు బాబా గారి, పులాది బాబా గారి ద్వారా ఎందరో అర్జునులు తయారవుతున్నారు. కృష్ణుడు ఆత్మరూపంలో ఉన్నాడన్నది ఎంత సత్యమో, సద్గురు పులాది బాబా గారు కూడా అందరిలో నిండి ఉన్నాడన్నది కూడా అంతే సత్యము అని గుర్తించండి. ఈ శక్తిని, ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, బాబా చెప్పిన ఉపదేశించిన జ్ఞానాన్ని తప్ప అంచనా వేయకండి అంటున్నారు బాబా గారు. సర్వ సుఖాచే ఘర్ అని మహాత్ములు అన్నారు. అనగా ధ్యాన మార్గం ఒక్కటే మనల్ని సుఖశాంతుల వైపు తీసుకెళ్తుంది. ఏది కూడా మనకు సుఖాన్ని ఇవ్వదు, కానీ ధ్యానం మాత్రం మనకు ఆత్మ సుఖాన్ని, మన లోపల ఆనందాన్ని మనకు కలుగజేస్తుంది.